హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఎస్డబ్ల్యూ టీవీ. యంగ్ హీరో ప్రదీప్ రంగనాథ్ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడే. లవ్ టుడే సినిమాతో తెలుగు ఆడియన్స్ ను పలకరించాడు ఈ కుర్ర హీరో. తమిళ్లో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంది. ఈ కుర్ర హీరో ఇప్పుడు డ్రాగన్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డ్రాగన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ లో ప్రదీప్ రంగనాథ్ తెలుగులో మాట్లాడి అందరినీ ఆకట్టుకున్నాడు. అలాగే ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా దర్శకుడు హరీష్ శంకర్, నిర్మాత ఎస్కేఎన్ హాజరయ్యారు. ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్టేజ్ ఎక్కడుంటే అక్కడ ఏదో ఒక కాంట్రవర్సీ పుట్టిస్తాడు. తాజాగా తెలుగు హీరోయిన్స్ మీద ఆయన చేసిన కమెంట్స్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. హీరోయిన్స్ గురించి ఆయన మాట్లాడుతూ, మీకు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి స్వాగతం. మేము టాలీవుడ్ లో వచ్చిన హీరోయిన్ల కంటే తెలుగు రాని హీరోయిన్లనే ఎక్కువ ఇష్టపడతామని ఎస్కేఎన్ అన్నారు. అంతేకాదు, దీనికి కారణం కూడా ఉందని చెప్పుకొచ్చారు. తెలుగు వచ్చిన అమ్మాయిల్ని ఎంకరేజ్ చేస్తే ఏమవుతుందో నాకు అనుభవం అయిందన్నారు. ఇక నుంచి నేను, నా డైరెక్టర్ సాయి రాజేష్ తెలుగు రాని హీరోయిన్లను తీసుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపారు. ఎస్కేఎన్ చేసిన వ్యాఖ్యలు బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్యని ఉద్దేశించడమే అంటూ నెటిజన్లు కమెంట్స్ చేస్తున్నారు. సాయి రాజేష్ డైరెక్షన్ లో తెరకెక్కిన బేబీ సినిమాకు ఎస్కేఎన్ నిర్మాతగా వ్యవహరించారు. అలాగే ఆ సినిమాలో తెలుగు అమ్మాయి వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించింది. మరి ఎస్కేఎన్ కామెంట్స్ వైష్ణవిని ఉద్దేశించి చేసినవా లేక మరెవరైనా హీరోయిన్స్ గురించి అన్నారా అన్నది తెలియాల్సి ఉంది. దీనిపై ఎస్కేఎన్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.